బైబిల్ చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది. బైబిల్ చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది. రే కామకుక్క, నీకు ఏం చూసి ఊపొస్తుందో మాకు తెలుసులేరా. నిజమైన ఊపేంటో ఇక మీదట మేమంతా నీకు చూపిస్తాంరా రొచ్చురత్న. ఒరేయ్ మతోన్మాద ఊరకుక్కల్లారా, మీకెవరూ సమాధానాలు చెప్పలేకపోతున్నారంటూ విర్రవీగుతున్నారు. కానీ మీకంత సీన్ లేదని మీకు కూడా తెలుసురా. అందుకే మీరడిగిన పిచ్చి ప్రశ్నలకి ఎవరైనా సమాధానాలు చెప్తుంటే వాళ్ళకి అర్ధరాత్రులు ఫోన్లు చేసి బూతులు తిట్టిస్తున్నారు. వాళ్ళింట్లో ఆడవాళ్ళని తిట్టిస్తున్నారు. మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్ళ చర్చిలకి మతోన్మాద కుక్కల్ని పంపి అల్లరి చేయిస్తున్నారు. అధర్మ యుద్ధం మీ సనాతన ధర్మంలోనే ఉంది కాబట్టి అడ్డదారుల్లో నోరు మూయిస్తున్నారు. ఇక మీ ఆటలు సాగవరా కుక్కల్లారా. పోలీసులు, గవర్నమెంటు, మీడియా మీరు చేస్తున్న చట్టవిరుద్ధ చర్యల్ని ఆపుతాయని ఇంతకాలం ఎదురుచూసాం. ఇక మీ పాపం పండిందిరా పప్పల్లారా. నాకు సెన్సార్ లేదు, సరిహద్దులు లేవు, నేను ఈ దేశంలో లేను. మీ తొక్కలు నేను తీస్తాను కదా. నేనే కాదు, ఇక మీదట మీరడిగిన ప్రతి ప్రశ్నకు 100 మంది ముందుకు వచ్చి మీ అందరి నోర్లు మూయిస్తాం. నీకు, ఆ లంబడిగాడికి, కొజ్జాదాస్ గాడికి, ముష్టి ముదుగొండగాడికి, సంకర జర్నలిస్టులకి, సిగ్గు లజ్జలేని ఈ ఆడ ఉన్మాద కుక్కలకి అందరికీ పగిలిపోద్దురోయ్. ముఖ్యంగా బొక్కగాడికైతే బొక్క పగిలిపోద్ది. అసలైన ఊపేంటో మీకు ఇప్పుడు చూపిస్తాంరా. రోజుకొకటి మీకు దింపుతుంటాను. కాసుకోండ్రా కామకుక్కల్లారా.